ఇమ్రాన్ ఖాన్ హత్య ప్రచారంతో పాకిస్తాన్ రగిలిపోతోంది. అర్ధరాత్రి నుంచి పాకిస్తాన్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ హత్య ప్రచారంతో రావల్పిండి జైలు దగ్గరికి ఇమ్రాన్ సోదరీమణులతో పాటు వేలాదిగా జనం తరలివచ్చారు. జైలు దగ్గర తీవ్రస్థాయిలో ఆందోళన కొనసాగుతోంది. ఇమ్రాన్ ఖాన్ హత్య ప్రచారంపై క్లారిటీ ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దీంతో ప్రజలపై కాల్పులకు పోలీసులు తెగబడ్డారు. కోర్టు ఆర్డర్స్ ఉన్న జైల్లో ఇమ్రాన్ చూసేందుకు 2 వారాలుగా కుటుంబ సభ్యులకు పోలీసులు అనుమతి ఇవ్వడం లేదు. దీంతో అప్పటి నుంచి ఇమ్రాన్ హత్యపై ప్రచారం జరుగుతోంది. ఇమ్రాన్ను ఐఎస్ఐ టెర్రరిస్టులు చంపేశారంటూ స్వయంగా బలూచ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆరోపణ చేస్తోంది. పాక్ మీడియాలోనూ ఇమ్రాన్ హత్యపై కథనాలు వచ్చాయి. దీంతో ఇమ్రాన్ బతికి ఉన్నాడా లేదా అనే సందేహాలు వచ్చాయి. దీంతో రోడ్లపైకి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఇమ్రాన్ హత్యపై ఇప్పటివరకు పాకిస్తాన్ ప్రభుత్వం అయితే స్పందించలేదు. ఆఫ్ఘనిస్తాన్ మీడియా ఇమ్రాన్ ఖాన్ హత్య జరిగిందంటూ తమకు విశ్వసనీయ సమాచారం ఉందంటూ ఆఫ్ఘన్ టైమ్స్ పేరుతో ఒక కథనాన్ని ప్రచురించింది. దీన్ని బలూచిస్తాన్ విదేశాంగ కూడా హత్య జరిగి ఉండొచ్చంటూ అనుమానాలు వ్యక్తం చేసింది. మరోవైపు ఖైబర్ పఖ్తూన్ఖ్వా ముఖ్యమంత్రి సోహైల్ ఆఫ్రిది కూడా తాను 7 సార్లు ఇమ్రాన్ ఖాన్ను కలిసేందుకు ప్రయత్నించినా తనకు అనుమతి ఇవ్వడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేయడం. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ సోదరీమణులు 3 కూడా గత 2 వారాలుగా ఇమ్రాన్ ఖాన్ను కలవనివ్వాలంటూ జైలు బయట అడియాలా జైలు బయట చేస్తున్న ఆందోళనలు కూడా మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. దీంతో ఒక్కసారిగా ఇమ్రాన్ ఖాన్ హత్య జరిగిందంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో పాకిస్తాన్ అంతా కూడా భగ్గుమంటుంది. పాకిస్తాన్ వ్యాప్తంగా తెహ్రీక్ ఇన్సాఫ్ పాకిస్తాన్ పార్టీ కార్యకర్తలు, పీటీఐ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. ఒకసారి ఆ దృశ్యాలు చూద్దాం. ये मंजर है जी अडियाला के बाहर का और ये जज्बा है अडियाला के बाहर का। ये मंजर है जी आज अडियाला के बाहर का। आज 25 नवंबर की रात, आज 26 नवंबर का दिन। खुदारा इस तरह ना करो, इस तरह ना करो भाई, आपकी मेहरबानी होगी। आप लोग पीछे जाए, हम गाड़ी लेके वापस जाएंगे। खुदारा इस तरह ना यार, ना करो यार, ना करो यार, पीछे జైలు శిక్ష అనుభవిస్తున్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను చంపారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో పాకిస్తాన్ అట్టడుగుతోంది. ఓవైపు ఆయన్ను చంపేశారంటూ అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వార్తలు కూడా. దీంతో పెద్ద ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. ముఖ్యంగా పీటీఐ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా ఆయన్ని కలవడానికి అనుమతి ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అసలు ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి ఎలా ఉంది, ఆయన చూపించాలంటూ ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దీంతో ఒక్కసారిగా రావల్పిండిలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అడియాలా జైలు బయట పెద్ద ఎత్తున పీటీఐ పార్టీ కార్యకర్తలు, ఇమ్రాన్ ఖాన్ అభిమానులు అక్కడ భారీగా చేరుకొని ఆందోళన చేస్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఇక ఆయన చనిపోయాడంటూ దానికి సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు కూడా వైరల్ చేస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ జైల్లోనే మృతి చెందారనే వార్తలు బయటకు రావడంగా తెలుస్తుంది. అయితే ఈ వార్తలకు సంబంధించిన వరకు ఎలాంటి ధృవీకరణ లేదు. మొత్తం మీద 2023 నుంచి అడియాల జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ మృతి చెందినట్టు సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం అవడంతో ఒక్కసారిగా ఆ వార్తలను పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పటివరకైతే ఎలాంటి స్పందన లేదు, కానీ ఖండిస్తోంది. ఈ వార్తలన్నీ కూడా తప్పుడు వార్తలంటూ చెప్తోంది. అయితే ఇమ్రాన్ ఖాన్ను చూపించేందుకు వచ్చిన అభ్యంతరం ఏంటంటూ పీటీఐ కార్యకర్తలతో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యం ప్రస్తుతం పాకిస్తాన్ అంతా కూడా పెద్ద ఎత్తున ఉద్రిక్త వాతావరణం చోటు చేస్తుంది. ఒక్కసారి ఇమ్రాన్ ఖాన్ సోదరీమణులు అలాగే పీటీఐ కార్యకర్తలు చేస్తున్న డిమాండ్ ఏంటో చూద్దాం. ये हम आपके सामने ये एक कारकुन पीटीआई के खड़े हैं जिनकी एक टांग कट गई थी, तो ये देखें कि ये भी इन्हीं का शिकार है और ये कहते हैं मैं फिर भी आऊंगा, मैं एक टांग पे भी आऊंगा।
तो ऐसे इमरान खान के पास ये लोग हैं। आपने बाकी जमातों में देखा होगा कोई ऐसा ना जज्बा है ना ऐसी चीज है, वो बिरयानी खाते हैं और चले जाते हैं, पैसे लेते हैं और चले जाते हैं। कभी नहीं हुआ कि वो लोग किसी वजह से किसी लीडर के लिए आए। वो लोग भर के लाते हैं, उनको खाने खिलाते हैं, और उनको ये भी अगर कभी आप उनका इंटरव्यू करें उनको पता ही नहीं होता भाई क्यों है। तो ये पीटीआई है, जमात है, पाकिस्तान की जमात है, ना ये पंजाब की है ना केपीके की है, पूरे पाकिस्तान की है। और इमरान खान पूरे पाकिस्तान के लिए खड़े हैं और पूरा पाकिस्तान की अवाम इमरान खान के साथ खड़ी है। हम सारे पाकिस्तानी एक हो रहे हैं, हम एक नेशन और कौम बन रहे हैं। पाकिस्तान के हर पाकिस्तानी की जिम्मेदारी है कि जुल्म के खिलाफ, नाइंसाफी के खिलाफ स्टैंड ले। कोई भी पाकिस्तानी और किसी भी पाकिस्तानी पर जुल्म हो तो उसका साथ दे। इस वक्त हमें मजलूमों को जालिमों के मुकाबले में इकट्ठे होना होगा। जालिम मुट्ठी पर है, मजलूम पाकिस्तान की सबसे बड़ी ताकत है। ये अगर उठेंगे तो जालिमों को छुपने की जगह नहीं मिलेगी। ये आज इतने बंदे हैं, आप ऐसा करेंगे पिछले मंगल से आज ज्यादा हैं, अगले मंगल को और ज्यादा होंगे और बढ़ेंगे। इसलिए जरूरी है कि इनका हक दिया जाए, मुलाकात करें जाए खान साहब के साथ। और एक पाकिस्तान का प्राइम मिनिस्टर रह चुका हुआ है, जेल में जो लोग होते हैं उनकी हकूक होते हैं, उनके बाकायदा जेल मैनुअल में लिखा हुआ है, इनकी मैनुअल में लिखा है मुलाकातें होनी चाहिए। क्यों नहीं कराते? क्यों डरते हैं उससे? क्यों गुफ्तत है इससे? मुलाकातों से डरते हैं, मुलाकातों से गुफ्तत है। मेरे ख्याल में ये डरे हुए लोगों की, बुखलाए हुए लोगों की निशानियां हैं और अपने अवाम के कहर और गज़ब से बचना चाहिए। पाकिस्तान के अवाम दुनिया की बेहतरीन अवाम है। इतना कुछ करने के बावजूद भी अभी भी वो सारे रिफॉर्म्स की बातें कर रहे हैं, इस्लाहात की बातें कर रहे हैं। ये हम आपके सामने మరోవైపు ఇమ్రాన్ ఖాన్ను చూపించాలంటూ ఆయన సోదరిమణి నోరిన్ నియాజీ మొదటి నుంచి కూడా ఆందోళన చేస్తున్నారు. గత వారం కూడా ఆమె పెద్ద ఎత్తున జైలు దగ్గరికి చేరుకొని తన్ను హింసించారంటూ కూడా ఆరోపణలు చేసింది. అయితే స్వచ్ఛందంగా ప్రజలు తరలి వచ్చారని, ఎలాంటి ప్రభుత్వ వ్యతిరేక లేదా ఇబ్బంది పెట్టే పనులు తాము చేయట్లేదంటూ వాళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద పీటీఐ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నట్టుగా కొన్ని వార్తలు అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతానికైతే ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి గురించి పీటీఐ కార్యకర్తలు, ఆయన కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ అంతా కూడా అట్టుడుకుతున్న పరిస్థితి కనబడుతోంది. आप लोग पीछे जाए, बहनों से पूछा तो अजमत बोली, भाइयों से मेहरबानी होगी। आप लोग అయితే ఇమ్రాన్ ఖాన్ చనిపోయినట్టుగా కూడా కొన్ని వస్తున్న వార్తలను అటు బలూచిస్తాన్ విదేశాంగ శాఖ ఆ వార్తలను తిరిగి ప్రచురించింది. దీంతో పెద్ద ఎత్తున ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పాకిస్తాన్లోని కొన్ని మీడియా సంస్థలు కూడా ఇమ్రాన్ హత్య జరిగినట్టుగా వస్తున్న వార్తలను ప్రచారం చేయడంతో ఒక్కసారిగా ప్రజలంతా కూడా ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఈ వార్తకు సంబంధించి పెద్ద ఎత్తున పుకార్లు అయితే వెలువడుతున్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వం అయితే ఎప్పటికీ ఇంతవరకు స్పందించలేదు. ఇమ్రాన్ ఖాన్ను హత్య చేశారా లేదా, అనారోగ్య కారణాల వల్ల ఆయనకి ఏమైనా అయిందా, చనిపోయారా ఏంటనే కోణంలో ప్రస్తుతం ప్రజలంతా కూడా ఆరా తీస్తున్నారు. మొత్తం మీద ఇమ్రాన్ హత్య జరిగినట్టుగా వస్తున్న వార్తలనైతే ఫేక్ వార్తలుగా ఓవైపు పాకిస్తాన్ ప్రభుత్వం కొట్టివేస్తున్నాయి. కానీ ఇప్పటివరకు ఇమ్రాన్ ఆరోగ్య పరిస్థితి గురించి కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆయన బాగానే ఉన్నట్టుగా కూడా ఎలాంటి వీడియో కూడా రిలీజ్ చేయకపోవడంతో పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. आज 25 नवंबर की रात, आज 26 नवंबर का दिन है, 26 नवंबर शुरू होने वाली है और 26 नवंबर के साने को 1 साल मुकम्मल हो जाएगा। जेल की तरफ गामजन इस टाइम ये आवाम